హలో ఫ్రెండ్స్. హెబ్బా పటేల్ అంటే మనందరికీ సుపరిచితమే. తన అందంతో, తన యాక్టింగ్‌తో అయితే ఎంతోమంది అభిమానులనైతే సొంతం చేసుకున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఈ అమ్మడు జోరు అయితే ఇప్పట్లో కొంచెం తగ్గిందనే చెప్పవచ్చు. ఇటీవల తన సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూకైతే అటెండ్ అయిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ అయితే హెబ్బా పటేల్‌ని ఒక ఆసక్తికరమైన క్వెషనే వేశారు. ఆ క్వెషన్ ఏంటనగా, "హెబ్బా, మీరు ఎందుకు ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకుంటున్నారు?" అని అడగగా హెబ్బా పటేల్ అయితే దిమ్మ తిరిగి ఆన్సర్ ఇచ్చిందనే చెప్పవచ్చు. ఆ ఆన్సర్ ఏమనగా, "నా ప్రొఫెషన్ ఇది. నేను దీన్ని ఒక జాబ్‌లా ఫీల్ అవుతున్నాను. నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని నేను వినియోగించుకుంటాను. నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. నా ఫ్యామిలీని నేనే చూసుకోవాలి. స్క్రిప్ట్ చూసి చూజ్ చేసుకునే అంత రిచ్ పర్సన్ అయితే నేను కాదు. అందుకే వచ్చిన ప్రతి అవకాశాన్ని అయితే వినియోగించుకుంటున్నాను. మనీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా అందరికీ. ఒకవేళ మనం రిచ్ పర్సన్ అయ్యుంటే మనీ ప్రాబ్లమ్ ఉండదు కనుక గ్యాప్ వచ్చినా పర్వాలేదు. మంచి సబ్జెక్ట్‌నైతే సెలెక్ట్ చేసుకోవచ్చని హెబ్బా పటేల్ అయితే యాంకర్‌కి చెప్పగా, యాంకర్ మరొక ఆసక్తికరమైన క్వెషన్నయితే హెబ్బా పటేల్‌కి వేసింది. అదేంటనగా, "మీకు 'విశ్వక్ సేన్', 'విజయ్ దేవరకొండ'లో ఎవరంటే ఇష్టమని అడగగా హెబ్బా పటేల్ అయితే, "నాకు వాళ్ళిద్దరూ ఎవరో తెలీదు" అని చెప్పగా, యాంకర్ అయితే ఒక్కసారిగా అవాక్కయిందనే చెప్పవచ్చు. మళ్ళీ దానికైతే ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చింది. "నేను వాళ్ళిద్దరితో ఇప్పటివరకు వర్క్ అనేది చేయలేదు. వాళ్ళని పర్సనల్‌గా కూడా మీట్ అవ్వలేదు. ఒక ఈవెంట్‌లో కూడా కలిసింది లేదు. అలాంటిది నాకు వాళ్ళ గురించి ఎలా తెలుస్తుంది? వాళ్ళలో ఎవరి ఇష్టమంటే నేనేం చెప్పగలను" అనేసి హెబ్బా పటేల్ అయితే స్వీట్‌గా ఆన్సర్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. మరి